ఛానల్ నేను మీ అమ్ములు అందరూ ఎట్లా ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే బయటికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎక్కడికి అనుకుంటున్నారా? సో హనీ అయితే స్టేషనరీలో అయితే ఏమో అనుకుంటుందంట. సో అందుకనే వెళ్తున్నాం. అట్లనే నేను కూడా పోతున్నాను, ఎందుకంటే నాకైతే జ్యూస్ తాగాలనిపిస్తుంది. సో అందుకనే ఇక మా డాడీతో బయటికి పోతున్నాను, జ్యూస్ అయితే తాగుతాం. ఏం తీసుకుంటా స్టేషనరీలా? నేను స్టేషనరీలా ప్లాంక్ తీసుకుంటా. ఇంకా ఇంకా స్కేల్ ఇరిపోయింది అన్న, స్కేల్ పెన్స్ తీసుకుంటా అంట ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టేషనరీకి అయితే పోతాం. ఫ్రెండ్స్ నన్ను డిమార్ట్ తీసుకోవతా అంటే తీసుకోవాలి. ఇప్పుడైతే స్టేషనరీకి పోతా. సో ఇప్పుడైతే మా డాడీ అయితే వండుకుండు. సో ఇప్పుడు మా డాడీని లేపి తీసుకొని పోతాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మా మమ్మీ కూర్చుంది. మమ్మీ మొన్ననే ప్లాన్ కొన్నది, మళ్ళా ఇప్పుడు మళ్ళీ ప్లాన్ కావాలంటుంది. ఖరాబ్ చేసుకుందంట. అదే కదా, రీపోతుంది, భయం లేకుంటే రీపోతుంది. కొత్తదే కదా డిమార్ట్ తెచ్చుకుంది, రీపోయింది. డిమార్ట్ తెచ్చింది రాదు, డిమార్ట్ తెచ్చుకుని అక్క తీసుకుంది. స్టేషనరీ నువ్వు తీసుకున్నావా? మరి మళ్ళా కొనుక్కొచ్చుకు మళ్ళీ ఖరాబ్ చేస్తావు 4 రోజులకి. ఇక అప్పుడు కావాలి, ఇప్పుడు పైన ఎందుకు చూసినా అట్లా చేస్తుంది, చేతులు ఉరుకోలే. మూసిపోయింది, అట్లా ఉండే గలీజ్ ఉంది. అందుకని మొత్తం ఇంకో ఆర్టిఫికేషన్ పెద్ద మా డాడీని అయితే లేపాలి. మంచిగా అనుకున్నా డాడీ లేవు స్టేషనరీ తీసుకోవాలి. తీసుకోవద్దా అన్నావు కదా, పొద్దుగానే చెప్పేసి తీసుకుంటా. చెప్పిందే ప్లాంక్ ఇరిగిపోయింది, ప్లగ్ కొనుక్కుంటాను. ప్యాడ్ ఇరిగిపోయింది కదా, మొన్న తెచ్చుకుంటాను. చూసి ఫ్రెండ్స్ ఎట్లా చేసిండో, ఎట్లా చేసిండో అయ్యి ఇరిగేటట్టే ఉంది మొత్తం బికేసినావు. ఇగో చూడు ఎంత గలీజ్ గా చేసింది చూడండి ఫ్రెండ్స్. డిమార్ట్ తెచ్చుకుంటే అదే డిమార్ట్ లో నేను తీసుకున్నా. అక్క తీసుకుంది చూడు, ఇదంతా అంటుతుంది చెయ్యి. ఎన్నిసార్లు కొంటావు నువ్వు? అరే ఇరిగిపోయింది, మళ్ళీ ఏం చేస్తుంది నాడు. ఇరిగిపోలేదు, బాగానే ఉంది. ఏ అదంతా గలీజ్ ఉంది చూడు. పెయింట్ వేసుకో, పెయింట్ చూడు ఫ్రెండ్స్, మా డాడీ పెయింట్ వేసామంట. టేప్ వేసి అతికెట్టు నాకు తెలియదు. ఇప్పుడు కొత్త ప్యాట్ నాడు రిపోదాం. నాడు ఏంది మమ్మీ దగ్గర తీసుకొని మొత్తం ఇట్లా ఒకటేసా. మమ్మీ చూడు మమ్మీ ఇట్లా రిపోయింది. మొత్తం మీద కూర్చుందాన్ని రిపోయింది. మరి అది పెయింటింగ్స్ కి ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు మంచిగా. తెలుసు, కావాలనే ఇరగొట్టింది. డాడీ ఎవరు తెలుసా, ఇది రిపోలేగా పెయింట్ ఇస్తారు, ఇలా కొట్టేసిన. ఏంది నడుచుకుంటూ పోవాలా? నడుచుకుంటూ పోవాలి. నాడు డ్రెస్ వేసుకోపో, తీసుకోవద్దా అని అంటుకోండి ఫ్రెండ్స్. మీతో బయటకు పోతే అంతే సంగతి. చూడు ఇప్పుడు ఏమేమి కొనుక్కొచ్చుకుంటాం. నీకు కూడానా జ్యూసా? సరే డాడీ మమ్మీకి కూడా జ్యూస్ కావాలండి. వస్తారా జ్యూస్, లేకపోతే లేదు. ఫ్రెండ్స్ ఫైనల్కి ఇప్పుడైతే పోతున్నాం. అన్నీ ఇప్పించుకుందాం సరేనా? ఏమేమి అనుకున్నా మనకు కావాల్సిన అన్ని ఇప్పించుకుందాం. ఏడైంది గుడి కింద స్టేషనరీ పోయిందా మమ్మీ? పోయింది. సో ఇప్పుడైతే పోతున్నాం ఫ్రెండ్స్. నాడు ఏం తీసుకుంటావు? ఏంది ఆడేది. నువ్వు ఏం తీసుకొని వచ్చినావు? ఏం తీసుకుంటున్నావు? ప్లాన్ కావాలన్నా అది తీసుకున్నాడు. చూడు ఫ్రెండ్స్ ఇంటికాడ ప్లాన్ తీసుకుంటా అని చెప్పి నేనేమో ఇప్పుడు వేరే అన్నీ చూస్తుంది. నీకేమవుతుందో నేను చూస్తే ఇది గిట కావాలి. అది ఎందుకు కన్నచ్చులో కావాలా అని కావాలి. డాడీ నింపింది. ఇది హనీ ఇది హనీ, అందుకనే ఇట్లుంది. పళ్ళు కూడా ఎట్లుంది. ఏది కావాలి? ఇది వద్దా?
అయితే వేరే ఫ్రెండ్స్ ఇదైతే తీసుకుంది అని నచ్చుదా ఈ ఒక్కటి తీసుకొని ఇవన్నీ తెప్పించింది ఇంకా స్కేల్ షార్టర్ ప్రూఫ్ స్కేల్ తీసుకుంది అప్పుడు అది తీసుకుంటే ఇరిగిపోయింది ఇది ఇంకా పెన్ తీసుకురా నాకు జెల్ పెన్ కావాలి జెల్ పెన్ వద్దు జెల్ పెన్ వాడొద్దు బ్లాక్ ది కూడా నాకు వద్దు ఉంటాయి నాకు వద్దు ఓవర్ యాక్టింగ్ లేకుండా తీసుకో జెల్ పెన్ ఇట్లా పోతుంది అలా ఇంకేం తీసుకుంటావు అంతే అంతేనా ఇంకేమన్నా కావాలా? చాపనలు దా నాడు తీసుకున్నా డాడీ జ్యూస్ తాపాలి ఫ్రెండ్స్ స్వీట్ షాప్కి అయితే వచ్చినాం ఇక్కడనే జ్యూస్ బండి కూడా ఉంది ఏం కావాలి చాక్లెటా చూడు ఇవన్నీ చూస్తూ తినబుద్ధి అవుతుందా కిట్ క్యాట్ డాడీ నేను చెప్పేది కోలలు తీసుకో ఇది 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 మా హనీకి పూతరేకులు కావాలంటే ఫ్రెండ్స్ వద్దు అవి తీసుకుంటుండు కదా అదే జ్యూస్ కూడా తాగుతున్నాం ఖాళీగా వద్దు నీకు నచ్చదు నేను మమ్మీకి ఇష్టం నాకు మమ్మీకి తింటా నేను ఫ్రెండ్స్ మాకైతే ఫుల్ హుషారు ఉంది అమ్మాయి కావాల్సిన తీసుకుంటుంది ఇది తీసుకుంటా అంటే ఏం వద్దు అంట నేను కూడా తింటా తీసుకో ఏంది చెల్లె 20 రూపీస్ ఐస్ క్రీమ్ తీసుకో ఏదో ఐస్ క్రీమ్ ఇప్పిస్తావా ఇప్పుడైతే జ్యూస్ తాగుతాం 20 రూపీస్ ఐస్ క్రీమ్ అవన్నీ తీసుకున్నావు కదా వద్దంటుంది మమ్మీ షాక్ అయిపోతాయి అది ఒక్కటి ఇప్పి డాడీ ఐస్ క్రీమ్ ఈ జ్యూస్ తాగుతాం కరెక్ట్ ఇంటికాడంట నా ఫేవరెట్ కిందనే నా ఫేవరెట్ ఈ మా మమ్మీ ఫేవరెట్ నా ఫేవరెట్ పూతరేకులు మా హనీ ఫేవరెట్ ఇవి మా అందరి ఫేవరెట్ మా డాడీకి ఇవన్నీ ఫేవరెట్ ఎప్పటి నుంచో అడుగుతున్నాం మా డాడీని ఇప్పుడు ఇప్పించిండు నువ్వు తాగు తాగు చూడు ఇప్పుడు ఎంత తొందరగా తాగింది మేము గింత తాగినాం పట్టుకోవాలి మెల్ల తాగు స్పీడ్ స్పీడ్గా తాగేసాలి హనీ పానం మొత్తం రింగ్స్ మీద ఉంది ఫ్రెండ్స్ మా హనీ కోసం మా డాడీ దగ్గర రింగ్స్ అయితే తీసుకుండు చూడుది ఇట్లుంటా ఫ్రెండ్స్ మా హనీతోటి అవన్నీ ఇప్పించుకుని మళ్ళీ గది అడుగుతుంది నాకు అవంటే ఇష్టం చిప్స్ అంటే ఇష్టం నాకు వైట్ అంత ఇష్టం మళ్ళీ రెండు తింటా ఫ్రెండ్స్ మంచిగా అన్నీ రెండు తింటా ఇష్టం అది నువ్వు కూడా తిను నేను తిన నాకు నచ్చదు ఏంది నీ చిప్స్ కొన్ని నచ్చాడు ఇన్ని నచ్చినాయి ఇప్పుడు ఇంటికైతే వచ్చినాం ఇప్పుడైతే మా మమ్మీకి ఇవన్నీ చూపిస్తే మా మమ్మీ రియాక్షన్ చూద్దాం ఒకసారి రాయే ఎందుకు చూపేలా ఏంటి ఇవన్నీ ఏం తెచ్చుకుంటారు వేరేం తెచ్చుకుర్రు నాకైతే జ్యూస్ తెచ్చిరా లేదా ఇంకోటి నీ ఫేవరెట్ నెక్స్ట్ ఏంటి తెలుసా అక్కకి ఇష్టమైంది పోలేలా ఇవేం తెచ్చినా నేను చేయమంటే చేయపోదునా నువ్వు చేయమంటే చేసావా అందుకని తెచ్చుకున్నా ఎప్పుడు చేసిరా నేను చేయమంటే అప్పుడు చేసి వచ్చిన ఒకసారి అడిగినప్పుడు ఏ పని చేయాలి 70 రూపీస్ పడితే ఇంత బెల్లం తెస్తే ఇంట్లో పప్పు ఉందని చేయదు కదరా సరే మళ్ళీ దాని తింటుండే అందరు తింటుండే ఇంకోటి ఏంటి తెలుసా నా ఫేవరెట్ పూతరేకులు పూతరేకులు
తిందామా? అవి ఎట్లుంటే నేనైతే ఎప్పుడు తినలేదు పూత అప్పుడు తిన్నాం, అత్తమ్మ ఇచ్చింది. వావ్, దీనికి బదులు మోతీచూర్ లాంటిది వద్దా? ఈమె ఇదే తిందామండి. మోతీచూర్ లాంటి అయితే తింటా. ఇప్పుడైతే తింటున్నాం ఫ్రెండ్స్ పూతరేకలు. బాగుందా? పట్టుకోలేదు బాలే బాగుంది, నాకు నచ్చదు. ఇది పట్టుకో. సూపర్ అనే ఫ్రెండ్స్. నేను పోలే తింటాను. ఇంకా స్టేషన్ లేదు శ్రీలంత. నిజంగా పోవాలంటే ఫుల్ ఇష్టం ఫ్రెండ్స్. చెప్పాడు మొన్ననే మా ఫ్రెండ్ జాగ్రత్తగా కాపాడుకో. మళ్ళా పేపర్ చింపడము అట్లా ఇట్లా కాదు. ఇంకా మీ ఆ పెన్స్ ఇంకా మా డాడీ తీసుకొని తింటుండు చూడండి ఫ్రెండ్స్. బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు ఇంటి దగ్గర ఉన్నందుకు ఆయన డాడీని తీసుకొని ఇవన్నీ తీసుకొని వచ్చేదిగా ఇట్లుంటది మా పిల్లలతో. పిల్లలను బయట తీసుకోవాలంటే భయం వేస్తుంది మాకైతే. కూరలు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. అంటే ఇదంతా డిమార్ట్ తీసుకోవాలని మా హనీ ప్లాన్ ఇదంతా కదా. అని పోతే డిమార్ట్ పోదామా లేకపోతే బయటకు పోయి నాకు చూపిస్తావా అనేసి అంతే. ఓన్లీ ఆ ఫ్యాడ్ కోసం అని వెళ్ళింది. ఇన్ని కదా కొనుకొచ్చింది. పూతరేకులు కూడా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక బాగుంది. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్.